తెలంగాణ వాదం పేరు చెప్పి నీళ్లు నిధులు నియామకాల పేరుతో గద్దెనెక్కిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఢిల్లీ వెళ్లారు కాబట్టి బనకచెర్ల ఆగిందని, బీఆర్ఎస్ టీడీపీ కూడబలికి తెలంగాణ ప్రజలపై కుట్ర పన్నుతున్నారని అన్నారు. గోదావరి, కృష్ణా నదులపై గత కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టులే తప్ప కొత్త ప్రాజెక్టులు కట్టలేదని, అలా కట్టి ఉంటే జల వివాదాలు వచ్చి ఉండేవి కావని ఈ సందర్భంగా ఆయన అన్నారు. బనకచెర్ల తెరపైకి వచ్చేది కాదని విమర్శించారు. ఆ దశగా బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు రీడిజైన్, దోపిడీ ఆలోచన తప్ప నీళ్లు పారించే ఆలోచన చేయలేదని ఆయన అన్నారు. 10 ఏళ్లలో చేపట్టినటువంటి ఏకైక ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని, ఇక చిత్తశుద్ధితో పూర్తి చేయలేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు సర్కార్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇవాళ బనకచెర్ల ఆగింది, లేకపోతే వాళ్ళు కట్టే వాళ్లే తెలంగాణకి నష్టం జరిగేది. 10 ఏళ్లు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టే ఆ కింది పోతున్న నీళ్లు సముద్రంలో పోతున్న మేము వాడుకుంటామని వాళ్ళు చెప్తాం. అంటే దానికి కారణం మీరే కదా. కృష్ణా నదిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసినా వాళ్ళు అది మాట్లాడేవాళ్ళు కాదు. గోదావరిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేస్తున్నా ఇవాళ ఆడ కింద మాట్లాడేవాళ్ళు కాదు. మీరు పూర్తి చేయకపోవటం వల్ల ఈరోజు తెలంగాణకి పెద్ద ఎత్తున ద్రోహం చేసింది మీరు. ద్రోహం చేయటమే కాకుండా ఈ రాజకీయ అవసరాల కోసం మొన్న ఎప్పుడో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యా కేటీఆర్ గారు, దొంగతనంగా రాత్రిపూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు? మీ ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి బయటికి చెప్పాలని అన్నారు. ఇవాళ ఆయన చెప్పింది ఇవాళ నిజమైంది. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చేసి బనకచెర్ల కడతా ఉన్నారు, తెలంగాణకు ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు. 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధాగా పోతున్న నీళ్లే కదా మేము కట్టుకుంటాం అంటే, రాత్రిపూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం బనకచెర్ల అనండి, తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా ముసుగేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చులని మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. తెలంగాణ వాదం పేరు మీద మీరు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను రానియలేదు, నిధులంతా దోపిడీ చేశారు, ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి స్వేచ్ఛనే లేకుండా చేశారు. ఇవాళ బనకచెర్ల ఆగింది, లేకపోతే వాళ్ళు కట్టే వాళ్లే తెలంగాణకి నష్టం జరిగేది. 10 ఏళ్లు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టే ఆ కింది పోతున్న నీళ్లు సముద్రంలో పోతున్న మేము వాడుకుంటామని వాళ్ళు చెప్తాం. అంటే దానికి కారణం మీరే కదా. కృష్ణా నదిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసినా వాళ్ళు అది మాట్లాడేవాళ్ళు కాదు. గోదావరిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేస్తున్నా ఇవాళ ఆడ కింద మాట్లాడేవాళ్ళు కాదు. మీరు పూర్తి చేయకపోవటం వల్ల ఈరోజు తెలంగాణకి పెద్ద ఎత్తున ద్రోహం చేసింది మీరు. ద్రోహం చేయటమే కాకుండా ఈ రాజకీయ అవసరాల కోసం మొన్న ఎప్పుడో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యా కేటీఆర్ గారు, దొంగతనంగా రాత్రిపూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు? మీ ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి బయటికి చెప్పాలని అన్నారు. ఇవాళ ఆయన చెప్పింది ఇవాళ నిజమైంది. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చేసి బనకచెర్ల కడతా ఉన్నారు, తెలంగాణకు ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు. 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధాగా పోతున్న నీళ్లే కదా మేము కట్టుకుంటాం అంటే, రాత్రిపూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం బనకచెర్ల అనండి, తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా ముసుగేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చులని మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. తెలంగాణ వాదం పేరు మీద మీరు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను రానియలేదు, నిధులంతా దోపిడీ చేశారు, ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి స్వేచ్ఛనే లేకుండా చేశారు. ఇవాళ బనకచెర్ల ఆగింది, లేకపోతే వాళ్ళు కట్టే వాళ్లే తెలంగాణకి నష్టం జరిగేది. 10 ఏళ్లు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టే ఆ కింది పోతున్న నీళ్లు సముద్రంలో పోతున్న మేము వాడుకుంటామని వాళ్ళు చెప్తాం. అంటే దానికి కారణం మీరే కదా. కృష్ణా నదిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసినా వాళ్ళు అది మాట్లాడేవాళ్ళు కాదు. గోదావరిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేస్తున్నా ఇవాళ ఆడ కింద మాట్లాడేవాళ్ళు కాదు. మీరు పూర్తి చేయకపోవటం వల్ల ఈరోజు తెలంగాణకి పెద్ద ఎత్తున ద్రోహం చేసింది మీరు. ద్రోహం చేయటమే కాకుండా ఈ రాజకీయ అవసరాల కోసం మొన్న ఎప్పుడో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యా కేటీఆర్ గారు, దొంగతనంగా రాత్రిపూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు?